టచ్ చేస్తే మాడి మస్సైపోతారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ జోలికొస్తే బట్టలుడదీసి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ కు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ జరిగింది ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్లోని వేలాది పరిశ్రమలు కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు. ఈ ప్రాంతానికి మోదీ, కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు అందరూ కష్టపడి పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు కూడా తానే సీఎం అయినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ భాష దూర పోకడలను తలపిస్తుందన్నారు. 20 ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ త్వరలో బీజేపీలో చేరుతారని పొంగులేటి జోషం చెప్పారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కానీ కాంగ్రెస్ ప్రజల పాలన వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవిస్తున్నారని మంత్రి దామోదర నరసింహ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేమీ లేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పట్టిపించారని దుయ్యపట్టారు. అభివృద్ధి జరగాలంటే బీసీ బిడ్డ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 లోక్సభ స్థానాల్లో గెలవబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో దొరల పాలన చూశామని, ఇప్పుడు ప్రజాపాలన చూస్తున్నారన్నారు. 6 గ్యారంటీలలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశామని, మిగతా 2 గ్యారంటీలను కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. మనమంతా కలిసి నీలం మధును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో ప్రచారం చేశారు. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ సాక్షిగా చెబుతున్నా ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామని హామీ ఇచ్చారు. అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే సీజన్లో వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు. చేవెళ్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు వాడా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీల మీటింగ్, ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తోనే రైతులకు రుణమాఫీ జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి తలపెట్టిన బస్సు యాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సు యాత్ర కాదు కదా, మొఖాల యాత్రలు చేసిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని సెటార్ వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సొంత ఎమ్మెల్యేల పట్ల సీఎంకు అభద్రతా భావం ఎందుకని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందన్నారు ఆ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. తన నామినేషన్ కు వచ్చిన జనాలను చూసి భయంతో రేవంత్ వంశీచంద్ నామినేషన్ కు హాజరయ్యారన్నారు. ఒక మహిళను ఎలా సంబోధించాలో కూడా కనీసం జ్ఞానం కూడా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. మహిళను ఓడించడానికి ముప్పేట దాడి చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. దుబ్బాక మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగడం లేదన్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు కనీసం కవర్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్యరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ఆయనను కలిసింది అనన్య. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు శాల్వా కప్పి సన్మానించారు. ఒక ప్రధాన పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్తను చూపిస్తూ ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఎన్నికల సమయంలో దాడి చేయడానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్ర పన్నారని ఆరోపణలను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తుమ్మలపై దాడి చేసే అవసరం మాకు లేదన్నారు. అబద్ధాలను నిజం చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, గత ఎన్నికలలో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారన్నారు. అవి నెరవేర్చలేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని తోచని స్థితిలో ఆయా అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే నేతలు పార్టీని వీడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి ఆ జిల్లాల్లో ఉన్న మంత్రులే కారణమని కీలక ఆరోపణలు చేశారు. అహంకారపూరితంగా మాట్లాడడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యలు ఉన్నాయని అన్నారు. ఒకనాడు జేబులో 500 కూడా లేని వ్యక్తులు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఇలా చేస్తున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. నిన్న అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఓ బీఫ్ షాప్ లోకి వెళ్లి కోయండి, కోస్తూనే ఉండండి, తినండి అని మాట్లాడుతున్నారని, అదే విధంగా నేను కూడా ఒక పందిని కోసే షాప్ లోకి వెళ్లి అదే కామెంట్ చేస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్న రాజాసింగ్ అని ఏడ్చేవాడినని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆధ్వర్యంలో 200 మంది బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కూటికి చేరారు. వీరికి కండువా కప్పి ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక పార్టీలో చేరిన వారిలో చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలానికి చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు అంబర్పేటలోని తన నివాసంలో దీక్ష చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సముఖత వ్యక్తం చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం కాంగ్రెస్ లో చేరాలని ప్రకాష్ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే గ్రామీణ ప్రాంతాలలో క్రీడలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. వనపర్తితో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏమైనా చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో 3 పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను తప్పించారని ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని చెరువులో పూడికతీత పనులు నడుస్తున్నాయి. చెరువు పూడికలు తీస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా పెద్ద బండి ఉపాధి హామీ కూలీలపై పడటంతో బుర్ర స్వరూప అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని, గాయపడ్డ కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చంపాపేట్, చాంద్రాయనగుట్ట, బాలాపూర్ సహా పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.